గోసేవే గోవిందుని సేవగా టీటీడీ గోశాలను నిర్వహిస్తోంది. దాతలు స్వామివారికి మొక్కుగా సమర్పించిన గోవులను సంరక్షిస్తూ వాటికి మెరుగైన సేవలు అందిస్తోంది. అయినప్పటికీ అప్పుడప్పుడు కొన్ని విమర్శలు, అపవాదులు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఇటువంటి విమర్శలకు తావు లేకుండా మెరుగైన సేవలు అందించేలా గోవుల సంరక్షణకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం గోవుల రక్షణకు తీసుకుంటున్న చర్యలేంటి? గోశాలలో ప్రస్తుతం ఎన్ని గోవులున్నాయి? వాటి ఆరోగ్య పరిస్థితి ఏంటి? గోశాల డాక్టర్ చైతన్యతో మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్నటువంటి ఎస్వి గోశాల వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు. అయితే గతంలో ఈ గోశాల మీద ఏదైతే విమర్శలు ప్రతి విమర్శలు కూడా జరిగిన సందర్భం ఉంది. గత 2 నెలల ముందు కూడా సరే అయితే గోశాలలో అనేక మరణాలు కూడా జరిగాయంటూ కూడా సరే ఆ రోజుల్లో తీవ్ర దుమారం కూడా లేపినట్టు పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ప్రస్తుతం గోశాల ఎలా ఉంది చూడడానికి అయితే సిటీ 24/7 ఛానల్ లోపల గోశాల వద్దకు వచ్చాం. ఇక్కడ మనం చూడొచ్చు గోవులు కూడా సరే ఆరోగ్యవంతంగా కూడా సరే కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ యొక్క గోవులు మనం చూసుకున్నట్టయితే అయితే దీనికి వేసేటువంటి ఫీడ్ కూడా మనం చూసే పరిస్థితి అయితే ఉంది. చాలా స్వచ్ఛమైన ఏదైతే ఇక్కడే పండిస్తున్నటువంటి గ్రాస్ కూడా అందిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. గోవులకి అయితే కూడా సరే మనం చూడవచ్చు నిత్యం 24/7 కూడా సరే గోవులకి స్నానం చేయవచ్చు, అక్కడ క్లీన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ గోశాలకు సంబంధించినటువంటి డాక్టర్ చైతన్య గారు ఉన్నారు. సార్ని కలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ ప్రస్తుతానికి గోశాలలో ఎన్ని గోవులు ఉన్నాయి, ఈ గోవులు ఎన్ని జాతుల గోవులు ఉన్నాయి? ఓం నమో వెంకటేశయ్య. మనకు ఎస్వి గో సంరక్షణశాలలో తిరుపతిలో మొత్తం 1758 అనిమల్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ దాదాపు 7 రకాల జాతులు, వివిధ రకాల జాతులు మనం మెయింటైన్ చేస్తున్నాము. అయితే దీనికి ఎలాంటి ఫుడ్ అందిస్తున్నారు? ఏ ఫుడ్ అందిస్తారు దీనికి గ్రాస్కి సంబంధించి? ఇక్కడ మనకు మొత్తము 3 రకాల దానా ఇస్తున్నాము. ఫార్ములా 1, ఫార్ములా 2, ఫార్ములా 3 అని మన ఎస్వి యూనివర్సిటీ కాలేజీ వాళ్ళతో ఎంఓయూ చేసుకొని మన ప్లేస్లోనే మన కళ్ళెదుటుగానే దానా వాళ్ళే ప్రొడ్యూస్ చేసి మనకి ఇస్తారు, ఎటువంటి కల్తీ లేకుండా ఆ దానాను వాడుతున్నాము. వీటితో పాటు మనము మెయిజ్ సైలేజ్ మనం ఈ టెండర్ ద్వారా ప్రొక్యూర్ చేసుకొని ఇస్తున్నాము. వీటితో పాటు హెచ్ఎన్ గ్రాస్ కూడా ఈ టెండర్ ద్వారా మనం ప్రొక్యూర్ చేసుకొని యానిమల్స్కి ఇస్తున్నాము. వీటితో పాటు అదనంగా మనము ప్యాడీ స్ట్రా ఎండుగడ్డి కూడా వీటికి మనము మేతగా ఇస్తున్నాం. సార్ అయితే దాతలు ఏదైతే స్వామివారి భక్తితో దాతలు ఏదైతే కొన్ని గోవులను కూడా సరే గోశాలకు అందించే పరిస్థితి అయితే ఉంది. ఈ గోవుల్ని ఏదైనా తీసుకొచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా గుర్తిస్తారు? దానికి ఏదైనా డిసీజ్ ఉంటే ఏ విధంగా గుర్తిస్తారు? తర్వాత మీరు ఎలాంటి చికిత్స కూడా అందిస్తారు దానికి? డొనేషన్ కింద ఇచ్చే ఆవులకు డిసీజ్డ్ ఉంటే మేము అసలు యాక్సెప్ట్ చేయము, తీసుకోము. హెల్తీగా ఉండి బాగా ఉన్న వాటిలో బ్రూసెల్లా టెస్ట్ ద్వారా నెగిటివ్ వచ్చిన వాటిని మాత్రమే మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. వాటికి దాతలు గోదానం ద్వారా మనకి ఇచ్చిన వెంటనే వాటికి డొనేషన్ రిజిస్టర్ ప్రకారము మనము వాటికి ట్యాగ్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అదే విషయాన్ని మనం ఈఆర్పి ద్వారా కూడా ఎంటర్ చేసి పెడతాము. వీటి ద్వారా మంత్లీ మనకు ఎన్ని డొనేషన్స్ వచ్చాయి ఏమని మనకు స్టాక్లో ఎంటర్ చేసుకొని మనం కాంప్లైన్స్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి లేగ దూడలకైతే కానీ ఇది పుట్టిన తర్వాత దానికి ఎలాంటి ఆహారం అందిస్తారు? దానికి చికిత్స ఏదైతే చేసే టీకాలు కావాల్సి ఇవన్నీ సంరక్షణ చేయడానికి మీ దగ్గర అన్ని సరిపోయేంత మందులు ఉన్నాయా? ఆల్రెడీ మనం సంవత్సరానికి ఒకసారి ఈ టెండర్ ద్వారానే మందులు ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. మనకు పుట్టిన వెంటనే దాదాపు మనకు 18 మంది మిల్కర్స్ ఉన్నారు. ఏ దూడ అయితే మనకు పుట్టిన వెంటనే అరగంట లోపు వాటికి పాలు, కొలెస్ట్రాల్ పాలని తాపించడం జరుగుతుంది. మాయంతా తీసి నీట్గా చేయడం జరుగుతుంది. వాటి మదర్స్కి తల్లికి దగ్గరలో ఉండే విధంగానే ఏ షెడ్లో ఆ షెడ్లోనే సపరేట్ ఫెన్సింగ్ వేసి పెట్టాము. వాటికి మట్టి కానీ మిగతాటి కానీ ఏమీ వాటిని తీసుకోకుండా మినరల్ బ్లాక్స్ అని మనం ఆల్రెడీ షెడ్లోనే వేలాడదీయడం జరుగుతుంది. వాటిని అవి మినరల్స్ను నాకుతేగిన అవి మట్టి తినడం కానీ ఇవన్నీ మనం నిరోధించగలుగుతున్నాం. వాటి ద్వారా మందులు మనకు సఫిషియెంట్గా ఉన్నాయి, ఎటువంటి ఏమి ఇబ్బంది ఏమి లేదు. సార్ అయితే ఈ గోశాలకు సంబంధించి మొత్తం ఎన్ని షెడ్లు ఉన్నాయి? ఈ షెడ్యూల్లో ఏదైతే వర్కర్స్కి సంబంధించి కావచ్చు, క్లీనింగ్ సంబంధించి కావచ్చు ఎలాంటి జాగ్రత్తలు? అంటే గతంలో విమర్శలు పెద్ద విమర్శలు జారీ తీసిన పరిస్థితి, ఇప్పుడు అలాంటి సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? మనకు మొత్తము ఎస్వి గో సంరక్షణశాలలో 12 షెడ్లు, 4 పెడాకులు, గోకులం అని సపరేట్గా అనిమల్స్ను వాటి స్టేజ్ను బట్టి మేము సపరేట్గా మెయింటైన్ చేస్తున్నాము. మనకు దాదాపు 200 మంది వర్కర్స్ మనకు ఉన్నారు. మార్నింగ్ 7 గంటలకు వచ్చిన తర్వాత వాటికి ఏ షెడ్డుకు ఎవరిని కేటాయించిన తర్వాత ఆ షెడ్లో మొత్తం నీట్గా పెట్టుకోవడము, వాటికి దానా వేయడం, టైం టు టైం మెయింటైన్ చేయడం జరుగుతుంది. సార్ మందులకు సంబంధించి కావచ్చు, గోవులకు సంబంధించి కావచ్చు ఆన్లైన్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ లభిస్తుందా, లేకపోతే ఎట్లా దీనికి కేవలం బుక్కుల రూపంలో ఉంటుంది?
డైలీ కన్జంప్షన్ మెడిసిన్స్ కానీ దానా కానీ ఇవన్నీ మనమైతే ఏమైతే ఇన్పుట్స్ తీసుకుంటున్నామో అవన్నీ మనకు ఆడిట్ అనేది జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి ఇంటర్నల్ ఆడిట్ అని 6 నెలలకు ఒకసారి జరుగుతుంది. వాటికి సంబంధించిన రిజిస్టర్లని మేమే మెయింటైన్ చేస్తాము. ఆడిటర్లు కూడా వచ్చి వాటిని అన్నీ వెరిఫై చేసి ఫిజికల్గాను ఆన్లైన్ ద్వారా చూసి నిల్ రిపోర్ట్ ఇచ్చిన రిపోర్ట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఎటువంటి సమస్య ఎటువంటి అవకతవకలు లేకుండా మేము మెయింటైన్ చేస్తాం. ఇది కొన్ని పరిస్థితి అయితే కూడా మనం చూడొచ్చు. అయితే గోశాలకు వచ్చాము. ఈ గోశాలలో కూడా సరే పూర్తిగా సరే గోవులన్నీ కూడా అయితే ఆరోగ్యకరంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్లో ఉన్న ఆవులు కూడా సరే ఏదైతే ఆరోగ్యకరంగా ఉన్న పరిస్థితి ఉంది. మొత్తం 1750 గోవులు అయితే కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే కూడా ఉంది. దీనికి కావాల్సినటువంటి ఆహారాలు కూడా టయానికి అందిస్తున్నామంటూ కూడా సరే అయితే గోశాలకు సంబంధించిన డాక్టర్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే గోవులకు సంబంధించి టీకాలన్నీ కూడా సరే సకాలంలో వేస్తున్నాము. అదేవిధంగా మందులు కొరత ఇలాంటివి అయితే కూడా ఏమీ లేవనేసి కూడా సరే అయితే డాక్టర్గా చైతన్య గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదైతే 1750 గోవులకు సంబంధించి కూడా సరే దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గోశాలకు సంబంధించి అయితే దాదాపు 140-150కి సంబంధించి ఆవులకు సంబంధించి కూడా సరే మిల్క్ను కూడా సరే ఎప్పటికప్పుడు ఇక్కడ సేకరించిన మిల్క్ని సరిపోని మిల్క్ను కూడా సరే ఈ టెండర్ ద్వారా అయితే తీసుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మరోవైపు ఏదైతే గోవుల ద్వారా ఏదైతే జన్మించినటువంటి లేగ దూడలకు సంబంధించి కూడా సరే టీకాలు అన్నీ కూడా సరే అందుబాటులో ఉన్నాయి. సంవత్సరం రోజులకు సంబంధించిన మెడిసిన్స్ కూడా సరే ముందస్తులో భాగంగా కూడా సరే అన్నీ కూడా సరే టెండర్లో భాగంగా అన్ని అందుబాటులో ఉన్నాయని కూడా సరే డాక్టర్ చైతన్య గారు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం ఎస్వి గోశాల వద్ద ఉంది. కెమెరామెన్ లోకేష్తో గిరి, సిటీ 24 ఎస్వి గోశాల వద్ద.